2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది 18వ సీజన్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఈ లీగ్ మే 25 వరకు కొనసాగుతుంది. విశేష ప్రజాదరణ కలిగిన ఐపీఎల్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. ఈ మెగా టోర్నీ బ్రాండ్ విలువ, ఆదాయం అంతకు పెరుగుతున్నాయి. భారత్లో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే మతిపోవాల్సిందే. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024లో 1,00,000 కోట్లను దాటింది. ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్ల సమిష్టి ఆదాయం 2024లో 6,797 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఐపీఎల్ సమిష్టి బ్రాండ్ విలువ 13% పెరిగి $12 బిలియన్ చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2009లో $2 బిలియన్ ఉన్న బ్రాండ్ వాల్యూ 2024కు వచ్చేసరికి $12 బిలియన్ చేరుకుంది. 2023లోనే తొలిసారి 10 బిలియన్ మార్కును దాటి $10.7 బిలియన్ వద్ద నిలిచింది. ఇందులో మీడియా రేట్సే 48,000 కోట్లు కావడం గర్వకారణం. టోర్నీలో 4 ప్రధాన జట్లు అయిన కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు బ్రాండ్ వాల్యూనే $100 మిలియన్ల దాటిపోయింది. ప్రతి సీజన్లో ఐపీఎల్ కు మీడియా రేట్స్ ద్వారానే 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. పైగా ప్రభుత్వం ఐపీఎల్ కు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ఎటువంటి పన్నులు పొందకపోయినా మ్యాచ్ల నుంచి చాలా సంపాదిస్తుంది. 2024 నవంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా కేంద్రం ఖజానాకు 90 కోట్లు చేరాయి. ఈ ఆదాయం క్రికెటర్ల జీతం నుంచి ప్రభుత్వానికి అందుతున్నాయి. టీడీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం సమకూరుతుంది. ఐపీఎల్ ఆడే స్వదేశీ క్రికెటర్ల జీతాల నుంచి 10%, విదేశీ ప్లేయర్ల శాలరీల నుంచి 20% ప్రభుత్వానికి అందుతుంది.